ఈ ఛానల్ ఇంత పనిచేస్తుందని అస్సలు అనుకోలేదు నేను. ఒక్కసారిగా ఏం జరుగుతుందో అర్థం కూడా కాలేదు నాకు. ఏంటా అని ఆలోచిస్తున్నారా? ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇది నా మొదటి సర్ప్రైజ్. నేను పెడుతున్న వీడియోస్ చూసిన నా స్నేహితులు నాకు ఇచ్చిన అమూల్యమైన రోజు ఇది. ఒకరోజు ప్రొద్దుట ఇంటి గుమ్మ ముందు నిలబడి తలుపు తట్టినప్పుడు నా కళ్ళని నేనే నమ్మలేకపోయాను. ఇది నిజమేనా అన్న భావన కలిగింది నాకు. వెంటనే ఆశ్చర్యం కూడా వేసింది. ఒకరి తర్వాత ఒకరు అందరూ ఇలా ఒకేసారి నా కళ్ళ ముందు నిలబడ్డారు. ఇక చూడాలి పట్టలేని ఆనందం. ఎప్పుడో 93లో ఒకే కాలేజ్, ఒకే హాస్టల్, ఒకే రూమ్ను షేర్ చేసుకున్న మేము మరలా ఇన్నేళ్ల తర్వాత ఎలా కలవటం మాటల్లో చెప్పలేని సంతోషం. ఇది ఎలా సాధ్యమైంది అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసావు కదా, మెల్లగా నిన్ను పట్టుకున్నాం, అలానే అందరం కష్టపడి ఇష్టంగా నిన్ను కలవటానికి ప్లాన్ చేసాం అన్నారు. అందుకు ఒకరు విజయవాడ, మరొకరు తిరునిండు కూడా వచ్చారు. ఇలా వీరంతా కలిసి రావటం భలే ఆనందం అనిపించింది. ఇక చాలా సంవత్సరాల తర్వాత కలిసాం కదా, మాటల్లో పడిపోయాం. గడిచిన కాలంలో మా జీవన విధానం ఒకరి తర్వాత ఒకరు కూర్చొని మనసిప్పి మాట్లాడుతున్నప్పుడు జీవితంలో చాలా ముందుకు ప్రయాణం చేశాం అనిపించింది. కష్ట సుఖాలు మాట్లాడుతున్నప్పుడు మా రూమ్లో మరో స్నేహితురాల గురించి తెలిసి చాలా బాధపడ్డాను. మనసుకు బాధ కూడా కలిగింది నాకు. తను చాలా ధైర్యవంతురాలు, కానీ క్షణికావేశంలో తీసుకున్న ఒక భయంకరమైన నిర్ణయం ఈరోజు మా మధ్య లేదు. తను అప్పుడు మౌనమే, ఇక మాటలు రాలేదు. ఒక విషయం, ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఎదురు నిలబడి గెలవాలి, లేదా ఒంటరిగా బ్రతికి చూపించాలి. ఇలా చేస్తే సమస్య పెరుగుతుంది, కానీ పిరికివాణిలా తను అయితే చాలించకూడదు. ఇది నా భావన మాత్రమే. ఇలా భోజనం సమయం కావడంతో నాకు వచ్చిన మహారాష్ట్ర వంటలు భోజనంలో వడ్డించి ఆ రుచి కూడా చూపించేశారు. అందరూ తృప్తిగా తినటమే కాదు, నాకు కూడా అన్నం కలిపి తినిపించేశారు. అప్పుడు నువ్వు ఇలానే కదా మా అందరికీ తినిపించావు అని గుర్తు చేస్తున్నప్పుడు వారికి నా మీద ఉన్న ప్రేమ మర్చిపోలేనిది అనిపించింది. ఇలా భోజనం తర్వాత మాటల్లో టైం ఎలా గడిచిపోయిందో అస్సలు తెలియనే లేదు. ఇక మన మిద్దె తోటలో పరిచయం చేద్దామని తీసుకుని వెళ్ళా. మామిడికాయలు కోసుకొని తిన్నారు, ఉయ్యాలు కూడా ఊగారు. మాటలే మాటలు. ఒక్కరోజుకి చిన్నపిల్లలు అయిపోయారంటే నమ్మండి. ఎలా అంటే స్కూల్ సెలవులు ఇచ్చినప్పుడు పిల్లలు ఎంజాయ్ చేస్తారే, అచ్చం అలానే. మరి మేమంతా 30 ఏళ్ల తర్వాత కలిసాం కదా, ఆ మాత్రం అల్లరైతే ఉంటుంది మరి. ఇక చెరుకు కూడా కట్ చేసుకొని తిన్నారు. మొక్కలతో సంతోషంగా మాట్లాడారు. వాళ్ళకి కావాల్సిన మొక్కలు కూడా తీసుకున్నారు. ఛాయ్ టైం కూడా అయిపోయింది. అయినా సరే వెళ్ళటం అయితే ఇష్టం లేదు, కానీ ఇంటి నుంచి ఫోన్లు అయితే వస్తూనే ఉన్నాయి. ఇక భారంగా మరలా కలుద్దామంటూ వీడ్కోలు పలికి మెల్లగా అందరూ ప్రయాణం మొదలుపెట్టారు. నాకు చెప్పలేనంత ఆనందం. ఒక పక్క బాధ కూడా కలిగింది, మరోపక్క ఏడుపు కూడా వచ్చింది. ఎలానో తెలుసా, కాలేజ్ టైంలో సెండ్ ఆఫ్ డే ఉంటుందే, అచ్చం అలానే. మరలా ఇలాంటి రోజు కోసం ఎదురు చూద్దామంటూ వీడ్కోలైతే పలిక. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఉండే ఉంటాయి కదా, అయితే తప్పకుండా మాతో షేర్ చేయండి. ఇలాంటి జ్ఞాపకాలు గుర్తు చేయటంలో మీ మాయి క్రియేషన్స్ ఎప్పుడు మీ ముందుంటుంది కూడా. అందుకే ఫాలో అవుతూ ఉండండి మాయి క్రియేషన్స్ని.